Hi, hello everyone. Welcome to Nagesh IAS Academy. Today we are going to discuss the topic called international organizations. International organizations. It is a very important international organizations. అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి మీద మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. అలాగే మనం ఒక క్వశ్చన్ రిఫరెన్స్గా తీసుకున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ మ్యాచ్డ్ కరెక్ట్లీ అంటే ASEAN Secretariat Bangkok Thailand, SAARC Secretariat Kathmandu Nepal, European Union Brussels Belgium, African Union Addis Ababa Ethiopia. అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లో నుండి మనం ఈ 4 ఆప్షన్స్లో నుండి ఏది కరెక్ట్గా ఉందో వాటిని మనం గుర్తించాలి. ఇది టీఎస్పిఎస్సి 2023 గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. అర్థమవుతుందా? టీఎస్పిఎస్సి 2023 గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఇది. అంటే నేను ఎందుకు దీన్ని క్వశ్చన్ ఇక్కడ పెట్టానంటే గ్రూప్ 1 లెవెల్లో కూడా సెక్రటేరియట్ సంబంధించి మ్యాచింగ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడని ఎంఫసైజ్ చేస్తూ మీరు ఎక్కడైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అంటే ద మెయిన్ థీమ్ ఈ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే హెడ్ క్వార్టర్ ఈ రెండింటి మీద ఫోకస్ చేయడం కోసమే మిమ్మల్ని అంటే మీకోసం ఇది ఒక ఐడియా బేసిక్ రిఫరెన్స్ మీద నేను తీసుకున్నాను. అంటే రీసెంట్ 2023లో టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్న అడిగాడు అని చెప్పడం కోసం మాత్రమే. ఇక్కడ ఏషియన్ సెక్రటరియట్ బ్యాంకాక్ థాయిలాండ్ అని ఇచ్చాడు. ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఏషియన్ సెక్రటరియట్ అనేది ఎక్కడుందంటే జకర్తా ఇండోనేషియాలో ఉంది. అంటే జకర్తా ఇండోనేషియాలో ఉంది. కానీ ఏషియన్ సెక్రటరీ ఎక్కడ ఇచ్చాడు? బ్యాంకాక్ థాయిలాండ్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఏషియన్ సమ్మిట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అనేది ఏదైతే ఉందో అది బ్యాంకాక్ థాయిలాండ్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది. కానీ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడుందంటే దాని యొక్క సెక్రటేరియట్ ఎక్కడుందంటే జకర్తా ఇండోనేషియాలో ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ ఏ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? బీసీడీ. అంటే సార్క్ ఎక్కడుంది? కాట్మాండు నేపాల్లో ఉంది. యూరోపియన్ యూనియన్ బ్రూసెల్స్ బెల్జియం ఉంది. ఆఫ్రికన్ యూనియన్ ఎడిస్ అబ్బా ఇథియోపియాలో ఉంది. అంటే మనం ఇక్కడ ఏని ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే బీసీడీ అనేది ఆన్సర్. అవర్ ఆన్సర్ ఇస్ బీసీడీ. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి మనం ఒకసారి చూసుకుందాం. United Nations Organization is a very parent organization, like parental organization. It is located in USA. And United Nations Children's Emergency Fund అంటే it will protect the Children's Emergency Fund. ఇది వచ్చేసి యూఎస్ఏలో ఉంది. దాని తర్వాత వచ్చేసి UN Population Fund ఎక్కడ ఉంది? యూఎస్ఏలోనే ఉంది. UN ఉమెన్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, జెండర్ ఈక్వాలిటీ క్రియేట్ చేయడం కోసం, అంటే ఉమెన్స్ యొక్క రైట్స్ కోసం, అలాగే జెండర్ ఈక్వాలిటీ, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళా సాధికారత కోసం ఇది ఎక్కువగా అంటే దీనికి దాంట్లో ఐడియల్ మార్గంలో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి న్యూయార్క్ యూఎస్ఏలో ఉంది. తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇది యునైటెడ్ నేషన్స్ సంబంధించి 5 ఆర్గాన్స్లో ఒక ఆర్గాన్ ఉన్నాయి కదా. 6 ఆర్గాన్స్ ఉండే. ట్రస్టీ కౌన్సిల్ అనేది రీసెంట్గా లేదు. ఈ విధంగా ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్, జనరల్ అసెంబ్లీ, ఎకనామిక్ కోఆపరేషన్ సంబంధించి ఇలా ఏవైతే ఉన్నాయో వాటిలో ఇదొకటి. తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ది హేగ్ నెదర్లాండ్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇట్ ఈస్ వాషింగ్టన్ DC. మానిటరీ ఫండ్ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఉంటే 5 గ్రూప్స్ ఉంటాయి. ఇది కూడా వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్లో ఉంది. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7 ఇక్కడే ఉంది. జెనీవా స్విట్జర్లాండ్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జెనీవా, కనెక్టెడ్ టు హెల్త్ కనెక్టెడ్ టు జెనీవా స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దిస్ ఆల్సో జెనీవా. తర్వాత ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్, జెనీవా స్విట్జర్లాండ్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జెనీవా స్విట్జర్లాండ్. వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, జెనీవా స్విట్జర్లాండ్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, WIPO, జెనీవా స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఆఫ్, జెనీవా స్విట్జర్లాండ్. UNAIDS, జెనీవా స్విట్జర్లాండ్. అంటే మొత్తం ఏవైతే ఇవన్నీ 8 ఉన్నాయి దగ్గర. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, తర్వాత ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్,
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, తర్వాత వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఆర్గనైజేషన్, తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, తర్వాత UNAIDS అంటే యునైటెడ్ నేషన్స్ అంటే జాయింట్ యునైటెడ్ నేషన్స్ ఫర్ ద ఎయిడ్స్ అండ్ HIV అండ్ ఎయిడ్స్ అంటే ఎయిడ్స్ని కాంబాట్ చేయడం కోసం ఈ UNAIDS సంస్థను ఏర్పాటు చేశారు. ఇది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇలాగా ఈ ఆర్గనైజేషన్స్ మొత్తం ఎక్కడ ఉన్నాయి, జెనీవాలో ఉన్నాయి. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. యునెస్కో ఎక్కడుంది, ఫ్రాన్స్లో ఉంది. యునెస్కో ఫ్రాన్స్లో ఉంది. తర్వాత ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ OECD ఫ్రాన్స్. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వియన్నా ఆస్ట్రియా. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నా ఆస్ట్రియా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఆల్రెడీ APSI ఎగ్జామ్లో అడిగినాడు. నెక్స్ట్ మేబీ అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడిగాడు. మేబీ ఫ్యూచర్లో కూడా అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఎనర్జీ మీద చాలా మంది ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPEC కంట్రీస్ వియన్నా ఆస్ట్రియా. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ లండన్ UK. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ UK. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ UK. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ ఇటలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ అని ఎక్కడైతే చూస్తారో మీరు వెనకమ్మడే ఎటువంటి ఆలోచన లేకుండా రోమ్ ఇటలీ అనేది మనం ఆన్సర్గా టిక్ చేసుకోవచ్చు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ బ్రూసెల్స్ బెల్జియం. నాటో ఈజ్ వెరీ వెరీ న్యూస్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఫిన్లాండ్ 31st కంట్రీగా ఫిన్లాండ్ జాయిన్ అయింది. అలాగే స్వీడన్ కంట్రీ కూడా ప్రపోజల్ పెట్టింది. 32 కంట్రీకి స్వీడన్ కూడా మేబీ తనకు కూడా అగ్రిమెంట్ అలాగే కన్సెంట్ వచ్చే అవకాశం ఉంది నాటో ట్రీ కంట్రీస్ ఫ్రమ్ నాటో ట్రీ కంట్రీస్ నుండి. తర్వాత యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇది వచ్చేసి స్విట్జర్లాండ్. తర్వాత అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ జకర్తా ఇండోనేషియా. ఇప్పుడే చెప్పా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఏషియన్ జకర్తా ఇండోనేషియా ఎదుగుందా. మనం ఫస్ట్కి వస్తే క్వశ్చన్ చూడండి, ఏషియన్ సెక్రటరీ ఎక్కడ ఉంది, జకర్తా ఇండోనేషియాలో ఉంది. కానీ ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఇచ్చాడు, బ్యాంకాక్ థాయిలాండ్ ఇచ్చాడు. అర్థమైందా, అంటే దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ క్వీన్స్టోన్ సింగపూర్ ఈజ్ ఏ రీసెంట్గా పాస్పోర్ట్ ఇండెక్స్లో ప్రతిసారి జపాన్ వచ్చి ఉండేది. ప్రతిసారి జపాన్ ఫస్ట్ ప్లేస్ వస్తుంది. ఈసారి జపాన్ని క్రాస్ చేసి సింగపూర్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే సింగపూర్ అనేది ఇండియాకి FDIస్లో టాప్లో ఉంది. FDIకి టాప్స్లో ఉంది. సింగపూర్ నుండి ఎక్కువ FDIs ఇండియాకి వస్తున్నాయి. తర్వాత ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ జర్మనీ. ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ అబుదాబి UAE. వెరీ వెరీ ఇంపార్టెంట్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఎందుకంటే రీసెంట్గా అందరూ రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నారు. మనకు కూడా గోల్ ఉంది, ఏది 2030 కల్లా 500 గిగావాట్స్ని మనం రీచ్ అవ్వాలా. ఇది పంచామృతలో ఒకటి. నెక్స్ట్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ కాఠ్మాండు నేపాల్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ SAARC. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ SAARC ఇచ్చాడా ఎగ్జామ్కి, కాఠ్మాండు నేపాల్. ఓకేనా, అంటే మనం ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నా కూడా మనం నేర్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో మ్యాచింగ్లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ జెడా సౌదీ అరేబియా. ఇది ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో ఇండియా అనేది మెంబర్గా ఉందా లేదా అనేది 2022 యూపీఎస్సీ క్వశ్చన్ 2022. అక్కడ SCO అనేది SCOలో ఇండియా మెంబర్గా ఉందా లేదా, అలాగే ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా ఇండియా అనేది మెంబర్గా ఉందా లేదా అనేది కూడా మనకి 2020 లాస్ట్ ఇయర్ 2022లో యూపీఎస్సీ ఫిలిమ్స్లో క్వశ్చన్ అనమాట. ఒకసారి చూసుకోండి. ఇది జడాహా సౌదీ అరేబియాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఇబెన్ మారిషియస్. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ గ్లాండ్ స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ నార్త్ కరోలినా. ఇది కరోలిన్ కాదండి, నార్త్ కరోలినా ఎక్కడుంది, యుఎస్ఏలో ఉంది. ఓకేనా, నార్త్ కరోలినా యుఎస్ఏలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ వచ్చేసి ది హేగ్ నెదర్లాండ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లాసోన్నా స్విట్జర్లాండ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కొలోజిని జెనీవా స్విట్జర్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దావోస్ సమ్మిట్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్ ఎక్కడుంది? గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మోనుమెంట్స్ అండ్ సైట్స్ ఐకోమోస్ ప్యారిస్ ఫ్రాన్స్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ నైరోబీ కెన్యా వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ నైరోబీ కెన్యా. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీ జెనీవా స్విట్జర్లాండ్. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్ క్రైమ్ వియన్నా ఆస్ట్రియా. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టురిన్ ఇటలీలో ఉంది ఇది. తర్వాత UN ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎక్కడుంది? జెనీవా స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కెనడా. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ న్యూయార్క్ USA ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుందండి, వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని రిలీజ్ చేస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ రోమ్ ఇటలీ. అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ రోమ్ ఇటలీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ ఫండ్ అలాగే ఫుడ్ రెండు ఎక్కడైతే వస్తాయో ఈ రెండింటిని ఎక్కడ ఉంటాయి? రోమ్ ఇటలీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ జెనీవా స్విట్జర్లాండ్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మాడ్రిడ్ స్పెయిన్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ టోక్యో జపాన్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ది హేగ్ నెదర్లాండ్ వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD వెరీ ఇంపార్టెంట్ జెనీవా స్విట్జర్లాండ్. UN హ్యాబిటాట్ నైరోబీ కెన్యా. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రోమ్ ఇటలీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ అంటే రోమ్ ఇటలీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫండ్ ఫర్ అగ్రికల్చర్ అన్న ఇటలీ. తర్వాత UN ఓరోసిస్ న్యూయార్క్ USA. ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ జెనీవా స్విట్జర్లాండ్. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ రిజల్ట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ జెనీవా స్విట్జర్లాండ్. ఇవన్నీ మొత్తం 58 ఆర్గనైజేషన్స్, అలాగే వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా దీన్ని ఫోకస్ చేయండి. మేబీ నెక్స్ట్ వచ్చే APPSC Group 2 కానీ అలాగే Group 1 కానీ నెక్స్ట్ వచ్చేసి SI మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో APPSC వాళ్ళకి దాంట్లో ఆ ఎగ్జామ్లో కానీ నెక్స్ట్ 2024లో వచ్చే UPSC ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కానీ అడిగే అవకాశం ఉంది. అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, సెక్రటరీస్ ఎక్కడ ఉన్నాయి. ఎందుకు అడుగుతాడంటే మ్యాచింగ్లో అడుగుతాడు. సింగిల్గా అడిగే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇలా అడుగుతున్నాడు అంటే మ్యాచింగ్ వైజ్ అడుగుతున్నాడు కాబట్టి కొంచెం మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి PDF ఏదైతే ఉందో నాగేష్ ఐఏఎస్ అకాడమీ అనే PDF టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నాగేష్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అక్కడికి వెళ్ళి మీరు దీన్ని PDFను క్షుణ్ణంగా చదువుకొని నోట్స్ మేకింగ్ అనేది కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఇగ్నోర్ చేయకుండా ఒకసారి తరువుగా ఎక్కడ ఏమున్నాయి అంటే ఏ ఆర్గనైజేషన్ ఏ రీజియన్లో ఉంది, లేదంటే ఏ హెడ్ క్వార్టర్లో ఉంది అనేది, అంటే ఏ ప్రాంతంలో ఉండేది ఒకసారి చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో మిస్టేక్స్ చేయకుండా ఉండే అవకాశం ఉంది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, బాయ్.